హైదరాబాద్ చందానగర్ లో ఖజానా జ్యువెలర్స్ లో కాల్పులు కలకలం సంచలనం సృష్టిస్తోంది. గన్తో కాల్పులు జరిపిన 6 దుండగులు ఖజానా జ్యువెలరీ షాప్ లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడగా అతన్ని హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో దుండగులను గాలిస్తున్నారు. నిన్న రాత్రి కేపీహెచ్పీ వద్ద వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ చేసిన నిందితులే ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖజానా జ్యువెలర్స్ లోని సిబ్బందిని గన్తో బెదిరించి లాకర్ తాళాలు ఇవ్వాల్సిందిగా దుండగులు అడిగారు. సిబ్బంది లాకర్ కి ఇవ్వకపోవడంతో గన్తో వారిని దుండగులు బెదిరించారు. అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపిన ముఠా లోపలకు వెళ్లి బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ ని పగలగొట్టింది. దీంతో భయంతో వెంటనే పోలీసులకు ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది ఫోన్ చేశారు. పోలీసులను చూసి 6 సభ్యుల గ్యాంగ్ పారిపోయింది. పది ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. తాజా సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అసలేం జరిగింది? సుమా, మరొకసారి హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగల మూట హల్చల్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చందన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఓ జ్యువెలరీ షాపుపై కూడా షాపు తెరిచిన 5 నిమిషాలకే ఈ దోపిడీ మూట కూడా దోపిడీకి పాల్పడ్డట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వెంటనే గన్నులతో 6 మూట కూడా లోపలికి వెళ్ళి ఆ జ్యువెలరీ షాప్కి సంబంధించిన లాకర్ తాళాలు ఇవ్వాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ గన్స్తో కూడా ఫైర్ చేసినట్టు. దీంతో మేనేజర్ తాళాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో కూడా అతని మీద కాల్పులు తెగపడి వెంటనే పోలీసులకి సిబ్బంది సమాచారంతో హుటాహుటిన అక్కడి చేరు అప్పటికే దొంగల ముఠా కూడా 2 రౌండ్ల కాల్పులు జరిపి వెంటనే నుంచి కూడా పారాయణ వస్తుంది. కానీ నిన్న అర్ధరాత్రి ఇటు కేపీహెచ్బీ 7th ఫేజ్లో కూడా ఇటు మాజీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఉద్దంపుల ఇంటి మీద దోపిడీ దొంగలు హల్చల్ చేసినట్టు చెప్పాల్సి ఉంటుంది. అటు విషయరహితంగా వాటి మీద దాడి చేసి సుమారుగా ఇటు 20 తులాలకు సంబంధించిన బంగారు నగలతో పాటు 3 లక్షల నగదును కూడా వెతికి వెళ్ళారు. ఇక అక్కడ ఆగకుండా వెంటనే మరొక ఇంటి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. వారు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి కూడా పర్యటన. ప్రస్తుతానికి అయితే ఇటు చందనగర్ జ్యువెలరీ షాప్లో కాల్పులకు కడబడ్డ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఈ నిన్న రాత్రి ఎక్కడైతే దోపిడీకి పాల్పడిందో వారీగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ బృందాన్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా 10 బృందాలను ఏర్పాటు చేసిన జరిగింది. ఇక ముఖ్యంగా షాపు తెరిచిన 5 నిమిషాల లోపలికి గన్నులతో ప్రవేశించి సీసీటీవీ కెమెరాలు ఏవైతుంటే వాటిని కూడా కాల్చివేసినట్టుగా తెలుస్తుంది. సుమా, కిరణ్, అంటే నిన్న రాత్రి కేపీహెచ్బీలో వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ చేసిన నిందితులే ఖజానా జ్యువెలర్స్ లో కూడా దోపిడీకి పాల్పడినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అక్కడ ఇక్కడ చెప్పండి. నిన్న రాత్రి చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే అక్కడ వృద్ధ దంపతుల ఇంటి మీద దాడి చేసి వాళ్ళ నగదు బంగారం దోచుకు వెళ్లారో ప్రస్తుతానికైతే చందానగర్లోని జ్యువెలరీ షాప్ మీద కాల్పులు తెగబడిన ఘటనకు సంబంధించిన ఏదైతే గ్యాంగ్ ఉందో 6 సభ్యులు కూడా వీరే వారుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ నిన్న రాత్రి చోరీకి పాల్పడ్డ ప్రాంతంలో కూడా ఇటు దోపిడీ దొంగలకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడ స్థానికంగా ఉండే సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్ది గంటల క్రితం ఉదయం షాపు చేసిన 5 నిమిషాలకే 6 సభ్యులు కూడా అటు మాస్కులు ధరించి గన్నులు చేతిలో పట్టుకుని కూడా లోపలికి వెళ్ళి ఆ కాల్పులు తెగబడేట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా మేనేజర్ జ్యువెలరీ షాప్కి సంబంధించిన మేనేజర్ లాకర్ తాళాలు అడగడంతో నిరాకరించడంతో కూడా కాల్పు జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే కూడా జ్యువెలరీ షాప్ మీద లోపలికి వెళ్ళి కాల్పులు తెగబడింది. ముందుగా 6 ముఠా సభ్యులు లోపలికి ప్రవేశించి జ్యువెలరీ షాప్కి సంబంధించిన సీసీటీవీ కెమెరాలు ఏవైతుంటే వాటిని కూడా కాల్చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా ఇటు సిబ్బంది మీద తుపాకులతో కూడా 2 రౌండ్లు కాల్పు జరపడం తెలుస్తుంది. వెంటనే పోలీసులకు సమాచారంతో అక్కడే దోపిడీ ముఠా నుంచి కూడా పరారైనట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఈ ముఠాను పట్టుకునేందుకు ఇక్కడ కాల్పులు జరిపిన తర్వాత కూడా జహీరాబాద్ వైపు ఈ దోపిడీ దొంగల ముఠా కూడా వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధి చూసుకుంటే కూడా ఇటు జహీరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో వివిధ జిల్లాలలో ఇక్కడ నుంచి కూడా మహారాష్ట్ర వైపు, పూణే వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు కూడా పోలీసులు హైలైట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ నిన్న రాత్రి కాల్పులు తెగబడిన ముఠాతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న వారు వీరైనా కాదన్న గొడవల్లో కూడా దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సైబరాబాద్ సిపి. కిరణ్, అంటే కొన్ని ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ ని వాళ్ళు బ్రేక్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించి అంటే ఏమైనా ఆభరణాలను తీసుకెళ్లడం జరిగిందా? ఏం చెప్తున్నారు?
ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక్కసారిగా దోపిడీ దొంగలు ఇటు గన్లతో లోపలికి ప్రవేశించడంతో ఒక్కసారిగా అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా భయాందోళనకు గురైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముందుగా సిబ్బంది వద్దకు వెళ్లారు, కాల్పులు గన్లు చూపిస్తూ కూడా అక్కడ షోకేజ్లో ఉన్న నగదులు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ తర్వాత కొంతమంది సిబ్బంది అక్కడికి వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కూడా ముందుగా వారి మీద కాల్పులకు తెగబట్టుగా మనకైతే సమాచారం. ఆ తర్వాత వెంటనే ఆ మేనేజర్ వద్దకు వెళ్లి లాకర్ సంబంధించిన తాళాలు అడగడంతో ఆయన నిరాకరించడంతో కూడా ఆయన కాళ్ళ మీద కాల్పు జరిగినట్టు తెలుసు. ప్రస్తుతానికైతే ఇటు జ్యువెలరీ షాప్లో ఆ కాల్పులు తెగబడిన తర్వాత కూడా అక్కడ నుంచి ఏమైనా ఆ షోకేజ్లో ఉన్న నగదుని ఏమైనా దుండగులు అపహరించారా లేదా అని కూడా కొంత సమాచారం. ప్రస్తుతానికైతే ఘటనా స్థలానికి పోలీసులు తేలుకున్నారు, క్లూస్ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ దోపిడీ ముఠాల కోసం వారిని గాలించేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పడిసింది. ఇక ప్రస్తుతానికైతే పక్కా ప్లాన్ ప్రకారం కూడా లోపలికి వచ్చి ముందుగా జ్యువెలరీ షాప్ సంబంధించిన బయట ఉన్న సీసీటీవీ కెమెరాలతో పాటు లోపల ఉన్న సీసీటీవీ కెమెరాలు కూడా కాల్చివేసినట్టుగా మనకు సమాచారంతో కాబట్టి ఎక్కడైనా ఆ పక్క షాప్లో కావచ్చు, ఇంకా వారు వచ్చిన సుదూర ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైనా వీరికి సంబంధించిన దోపిడీ ముఠ ఆనవాళ్ళు గుర్తయ్యా, అందులో రికార్డ్ అయ్యా సీసీటీవీ ఫుటేజ్లో అనేది కూడా ప్రస్తుతానికైతే పోలీసు పరిశీలిస్తున్నారు. నిన్న రాత్రి కేపీహెచ్పీలో చోటు చేసుకున్న ఘటన తర్వాత కూడా అక్కడి నుంచి చందనగర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎవరైనా అనుమానంగా ఉన్నారా, అనుమానాస్పదంగా సంచరిస్తూ ఆ కారులో వెళ్తున్న దృశ్యాలకు సంబంధించి ఎక్కడైనా రికార్డ్ అయ్యే కోడలు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేవలం గన్నులతో బెదిరింపులు చేసి కాల్పులు తెగబడ్డారు, లేకపోతే అక్కడ ఉన్న నగదుని ఏమైనా అపహరించుకు వెళ్లారన్న కొండలు కూడా దర్యాప్తు చేస్తారు. కొంత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు లోపల ఏం జరిగింది, బంగారం ఏమైనా చోరీకి గురైందా అన్న కొండకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని అయితే వెల్లడించేందుకు నిరాకరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖజానా జ్యువెలర్స్ చందానగర్ మెయిన్ రోడ్ లో ఉంటుంది. షాప్స్ ఓపెన్ చేసే టైంకి అక్కడంతా రద్దీ ప్రాంతం ఉన్న టైంలో దొంగలంతా ధైర్యంగా చొరబడి దొంగతనానికి పాల్పడడానికి ప్రయత్నించారంటే పక్కా ప్లాన్ ప్రకారమే వాళ్ళు రెక్కి నిర్వహించి వెళ్లారనుకోవచ్చా? ఉదయం టైంలో ఖచ్చితంగా సుమారు 10 గంటల 45 నిమిషాలకు సంబంధించి కూడా షాప్స్ ఓపెన్ చేస్తున్న సందర్భంలో కూడా వీరంతా కూడా ముందుగా షాప్ లోపలికి నార్మల్గా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒక జ్యువెలరీ షాప్ సంబంధించి కూడా పర్చేస్ చేసే వారికి సభ్యులుగా వెళ్ళినట్టుగా తెలుసు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఆ తర్వాత వారి వెంట తెచ్చుకున్న గన్లు తీసి కూడా వారికి సిబ్బంది మీద చూపించి కూడా అక్కడ ఉన్న బంగారాన్ని అపహరించే ప్రయత్నం చేశారు. కొంత సిబ్బంది నిరాకరించడంతో కూడా కాల్పులు తెగబడితే సుమారుగా 2 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత కూడా ఆ డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ జ్యువెలరీ షాప్కి సంబంధించిన అతడి కాళ్ళ మీద కూడా కాల్పులు జరిపినట్టుగా సమాచారంతో కాబట్టి లాకర్లో తాళాలు నిరాకరించడంతో ఒక్కసారిగా వాళ్ళు చెలరేగిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 10 గంటల 45 నిమిషాలకి షాప్స్ ఓపెన్ చేసిన 5 నిమిషాలకి 6 సభ్యులకు సంబంధించిన ముఠా వచ్చింది. లోపలికి వెళ్లారు. వారు సిబ్బందితో మాట్లాడితే ప్రయత్నం చేస్తూ కూడా ఒకసారిగా గన్స్ తీసి వారిని బెదిరించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తారు, ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగుతుంది, లోపల ఏమైనా దోపిడీ ముఠా సంబంధించిన సభ్యులు ఎవరైనా బంగారు నగలను అపహరించారా లేదన్న కొండలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక చుట్టుపక్కల సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. సుమా, అంటే సిబ్బంది ఎంతమందిపై దుండగులు కాల్పులు జరిపారు? జ్యువెలరీ షాప్ సిబ్బంది ఏదైనా మాట్లాడడం జరిగిందా? ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళ వర్షన్ ఎట్లా ఉంది? సుమా, ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ జ్యువెలరీ షాప్ సంబంధించిన ఒక డిప్యూటీ మేనేజర్ కాళ్ళ మీద కాల్పులు జరిపినట్టుగా తెలుస్తూ అతడి వద్ద లాకర్ తాళాలు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత ఆయన లాకర్ తాళాలు ఇవ్వాలంటూ కూడా అడగడం, గన్ చూపించి బెదిరించడంతో కూడా ఆయన నిరాకరించడంతో ముందుగా ఆయన మీద కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ లోపల బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కెమెరా సంబంధించి ఏవైతే ఉంటే వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, కాల్పులు జరిపారు. కాబట్టి సిబ్బందికి ఇంకెవరైనా సిబ్బందికి గాయాలయ్యా లేదా సమాచారం రావాలి. ప్రస్తుతానికి అయితే ఒక వ్యక్తికి కొంత గాయాలైనట్టు తెలుస్తుంది. అతన్ని మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి కూడా తరలించినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వీళ్ళ దుండగుల కాల్పుల ఘటనకు సంబంధించి ఒకలే గాయాల పాలయ్యారా, ఇంకెవరైనా సిబ్బంది గాయాల పాలు అయ్యడం జరిగిందని కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పోలీసులు కొంత క్లూస్ టీమ్ సహాయంతో కూడా దోపిడీ దొంగల ముఠా సంబంధించిన ఆనవాళ్లను, క్లూస్ను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్. టెన్ 40కి వచ్చారన్న. మేము మీటింగ్ లో ఉన్నాం. అది ప్రజెంట్ ప్రతిరోజు కూడా 10:30కి మీటింగ్ జరుగుతుంది. 10:40కి వచ్చారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి రెక్కి చేశారో తెలియదు. ఫస్ట్ ఒక పర్సన్ ఇక్కడ తిరుగుతుండే, మేము నార్మల్గా ఎవరైనా తిరుగుతుంటారు కదా అనుకున్నాము.
ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని వచ్చారు. చిన్న మాస్క్ ఇక్కడ వరకు ఉంటుంది కదా, మాస్క్ పెట్టారు. డబల్ షర్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి, షూస్ ఉన్నాయి, చిన్న పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10-40 ఒక్కరినే కాల్చారు, తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైట్ చేశారు. సిల్వర్ తీసుకెళ్లారు. తెలియదండి. తొడకు తగిలింది.